రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది అని ఏమైనా చెప్తారా? నెక్స్ట్ నేను చేసేటువంటి PhD లో కూడా ఈ కలర్ ఆస్ట్రాలజీ ఒకటి వాస్తవంగా. సో ఇప్పటి వరకు నేను గత 7-8 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న దాంట్లో కొన్ని మంచి విషయాలు చెప్తాను, వినండి ప్లీజ్. ఈ రంగులు ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే సైన్స్ అండి, ఇలా ఏం లేదు, ఇలా ప్యూర్లీ సైన్స్. ఇప్పుడు మనం విబ్జిఆర్ అంటాం, ఇంద్రధనస్ లో విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. విబ్జిఆర్ కలర్స్ లైట్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుందండి. అంటే ఒక వైట్ కలర్ క్యాప్ పెట్టుకొని మనం ఎండలో వెళ్ళినాం అనుకోండి, ఎక్కువ హీట్ రాదు. అదే మీరు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకొని వెళ్ళండి, విపరీతమైన హీట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క కలర్ కు ఒక్కొక్క లైట్ ఇంత అబ్జర్వ్ చేయగలుగుతుంది అనేది సైన్స్ చెప్పింది. మనం ఇప్పుడు బ్లైండ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పూర్వమే మన జ్యోతిష్యంలో ఈ కలర్ ఆస్ట్రాలజీలో ఉంది. అంటే ఏ రంగు దుస్తులు వేసుకోవడం వలన మనకి ఆ రోజు ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది, అది మన మీద ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి మన థియేటర్కి వెళ్ళాము, ఒక మంచి ఇంట్రెస్ట్ గా మూవీ వాచ్ చేస్తున్నాం, సడన్ గా ఏసీ ఆఫ్ చేశాడు వాడు, థియేటర్ వాడు. మీరు అయినా కూడా ఇంట్రెస్ట్ గా సినిమా చూస్తారా? చూడరు. ఎందుకంటే మీ వాతావరణం, మీ అంబియన్స్ సరిగా లేకపోతే అక్కడ అద్భుతం అనేటువంటిది కూడా మీకు పొద్దు. శరీరము ఫస్ట్ ఏం కోరుకుంటది అంటే రిలాక్సేషన్ కోరుకుంటది, నిమ్మలం కోరుకుంటది, సౌకర్యం కోరుకుంటది. మీరు రాగానే టక్కున ఇంటికి రాగానే మనం ఏం చేస్తాం, టక్క బట్టలు ఇప్పేసి ఫస్ట్ కాళ్ళు చేతులు కట్టుకొని మీరు వేసుకునే లుంగియా లేకపోతే షార్టా వేసుకొని మంచిగా రిలాక్స్ కూర్చుంటాం. ఎందుకు ఆ బట్టలతో కూర్చుంటాం? మీకు అంటే అదొక రకమైన అనీజీనెస్, బయట నుంచి వచ్చాము అంటే శరీరము స్పందిస్తుందండి వీటన్నిటికీ, గాలికి వెలుతురుకి వీటన్నిటికీ కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నచ్చినటువంటి కలర్ లేదా నచ్చినటువంటి ఒక డ్రెస్ వేసుకోండి, మీరు చాలా మీకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక ముఖంలో ఒక స్పార్క్ ఉంటుంది, మీరు గమనించండి, అన్నా కదా. సో కలర్ ఆస్ట్రాలజీ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు కొంతమంది ఆచరిస్తూ ఉన్నారు. నేను నా 2025 టార్గెట్ నాకు PhD ఏది ఈ కలర్ ఆస్ట్రాలజీ. ఎన్ని PhDలు చేస్తారు సార్? అంటే నాకు 6 PhDలు చేయాలనేది నా లైఫ్ గోల్. 6 PhDs, 6 PhDలు చేయాలనేది. బహుశా మన భారతదేశంలో ఇన్ని జ్యోతిష్యులు PhDలు చేసిన వాళ్ళు చాలా, అంటే డిఫరెంట్ ఆఫ్ టాపిక్స్ మీద చేయాలనేది నా ఉద్దేశం. యాక్చువల్గా డిఫరెంట్ దాని మీద. నాకు డేస్ చెప్పలే, ఏ డే ఏ వేసుకో అంటే ఇప్పుడు ఉదాహరణకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో దైవతా స్వరూపమైన గ్రహాలు 7. రాహు కేతుని తీసేయండి, అవి ఛాయాగ్రహాలు, అవి రాక్షస సంబంధమైనటువంటిది, అది పక్క పెట్టండి. అందులో కొద్దిగా ఈ 7 గ్రహాలు తీసుకుందాం. మనకి 7 రోజులు ఉన్నాయి. ఒక్కొక్క రోజుకు మనకు ఒక్కొక్క గ్రహాన్ని అధిపతిగా చెప్పాం. ఇందులో 2 టీమ్స్ ఉన్నాయండి. ఇలా 2 టీమ్స్ ఉన్నాయి. రవి, కుజుడు, గురువు అనేది ఒక టీం అండి. బుధుడు, శుక్రుడు, శని వీళ్ళు ఒక టీం అండి. చంద్రుడికి టీం లేదండి, ఆయనకు శత్రువులు ఎవరు ఉండరు. ఆయన అందరితో ఉండిపోతాడు. బుధుడిలో ఇంకో కొంచెం లక్షణం ఉంటుందండి, వాడు గోడ మీద పిల్లి, వాడు కొంచెం అటుంటాడు కొంచెం ఇటుంటాడు, వాడు అవసరమైన దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఓవరాల్ గా అయితే వీళ్ళొక టీం. సో ఉదాహరణకి రవిని తీసుకుందాం. రవి ఆరెంజ్ అండి, రెడ్ కాదు ఇక్కడ, రవి డార్క్ ఆరెంజ్. ఇంకోటి కలర్స్ లో కూడా మీరు గమనించుకోండి, ఒక కలర్ కలిపితే ఇంకొక కలర్ వస్తుంది. మీరు గమనించుకోండి, పసుపు సున్నం కలపండి, పసుపు సున్నం కలిపితే అది ఆటోమేటిక్ గా మెరూన్ కలర్ అయిపోతుంది, అవునా కదా. సో కొన్ని రకాల కలర్స్ కాంబినేషన్స్ తో కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రవి ఆదివారం రోజు తీసుకోండి. ఆదివారం రోజు రవికి డెడ్ అగెనెస్ట్ ఎవరు అంటే శుక్రుడు, ఇంకా డెడ్ అగెనెస్ట్ ఎవరు శని. సో ఆదివారం రోజు ఏం చేయాలి, మనము మాక్సిమము ఆరెంజ్ కి సంబంధించినటువంటి షేడ్స్ వేసుకునే ప్రయత్నం చేయాలి. వైట్ వేయకూడదు, ఓకేనా, ప్యూర్ వైట్ వేయకూడదు. రెండోది బ్లూ వేయకూడదు. ఆదివారం రోజు బ్లూని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే కంప్లీట్లీ నెగిటివ్ అన్నట్టు. సోమవారం మీరు ఏదైనా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం రోజు సేమ్, ఎట్టి పరిస్థితులలో కూడా రెడ్, ప్యూర్ రెడ్, అది రెడ్, ఆల్ రెడ్ కి సంబంధించిన ఫ్యామిలీ అంతా వేయచ్చు, రెడ్ ఫ్యామిలీ అంతా వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు కూడా అంతే, డార్క్ మన దాన్ని ఏమంటారు, బ్లాక్ గానీ వైలెట్ గానీ అవాయిడ్ చేయాలి. ఓకే, బుధవారం రోజు ప్రిఫరబుల్ గ్రీన్, గ్రీన్. సో బుధవారం రోజు కూడా పెద్ద వేరే కలర్స్ వేసినా కూడా అంత పెద్ద నెగిటివ్స్ ఏమి ఉండవు, కానీ ప్రిఫరబుల్ గ్రీన్ ఆ రోజు. గురువారం తీసుకోండి, ఎల్లో షేడ్స్ అన్ని కూడా వస్తాయి. దీనికి డెడ్ అగెనెస్ట్ ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా శని, అంటే ఆటోమేటిక్ గా ఆ రోజు వైలెట్ వేయకూడదు, ఓకేనా, బ్లాక్ వేయకూడదు.
మీరు శుక్రవారానికి రండి, శుక్రవారానికి డార్క్ రెడ్ వేయకూడదు, మీరు ఏదైనా వేసుకోండి, ఒక డార్క్ రెడ్ పనికిరాదు. శనివారం తీసుకోండి, ఆ రోజు కూడా అంతే, డార్క్ రెడ్ అవాయిడ్ చేయండి, మిగతా అంతా వేసుకోవచ్చు, మిగతా వేసుకోవచ్చు. అయితే ఇది ఉంటుందా, ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, వాళ్ళు ఏమంటారు, మీరు ఏదో చెప్తున్నారండి, మీరు ఏదేదో చెప్తున్నారు, ఈ రోజు ఇది వేయండి, ఆ రోజు అదే వేయండి అంటున్నారు, మేము ఏమైనా అదే యూనిఫామ్లు ఉండాలి, మాకు వేరే ఆప్షన్ లేదండి. డాక్టర్లు అయినా అలాగే ఉంటారు. ఇదంతా కూడా నేనేం చేశానంటే ఒక 9 ఏళ్ల నుంచి నోట్స్ రాశాను. నేనేం చేశానంటే గత 2-3 సంవత్సరాల నుంచి నేను బట్టలు అలా వేస్తూ ఇలా వేస్తూ నోట్స్ రాసుకున్నా, అలా వేస్తూ ఇలా వేస్తూ నోట్స్ రాసుకున్నా. ఉదాహరణకు ఇవాళ జరిగిన సందర్భమే చెప్తున్నా. ఉదాహరణకు ఇవాళ ఏం వారం, మంగళవారం, ఓకేనా, ఇవాళ ఏం వేయకూడదు, ఎట్టి బస్సులలో వాయిలెట్ వేయకూడదు, ఓకేనా, వాయిలెట్ లేదా డార్క్ బ్లూ లేకపోతే బ్లాక్ వేయకూడదు. నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వచ్చిన, నేను కావాలని చెక్ చేసుకున్నా, ఇవాళ ఇది ఆపోజిట్ కదా, చూద్దాం ఏమైంది. నేను కార్యక్రమంగా ఏం చేసిన, నేను కొన్ని ఇంపార్టెంట్ ముహూర్తాలు, కొన్ని జాతకాలు కారెక్కిన తర్వాత ఈ వర్క్ చేయాలని నేను డిసైడ్ అయినా. కారెక్కిన ఎందుకో శరీరం అలసట అనిపించింది, పడుకున్న ఒక 2 hours. మా డ్రైవర్ కూడా నన్ను లేపలే, పడుకున్న 2 hours. అంటే ఆ వర్క్ అంతా చేయలేదు. వాళ్ళు ఫోన్ చేసి ఏంది గురుగారు వెయిట్ చేస్తానా, మాకు మీరు పెట్టదలేరా అండి అని వాళ్ళు మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఒకంతో నేను మళ్ళీ ఇంకోసారి అడిగిపించుకున్నాను కదా, నా వర్క్ డిస్టర్బ్ అయింది. అదే కనుక నేను అన్న టైం ప్రకారం పెట్టిండుంటే నా దగ్గర గౌరవం పెరుగు. సరే నేను మళ్ళీ పెడితే కూడా గౌరవంలో తేడా ఉండకపోవచ్చు. ఆ లేట్ అయిన కొంతసేపు వాడు ఆలోచించే విధానం, ఏంది అయ్యగారు ఇట్లా చేస్తున్నాడు, నా మీద ఆయన ఇంట్రెస్ట్ చూపెడతలేడు, ఏమైనా పోస్ట్ పోన్ చేస్తాడు అనుకుంటాడు కదా వాడు. ఇలా ప్రతి ఒక్క నోట్స్ రాశానండి, ఒక 9 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క నోట్స్ రాశాను. సో ఇప్పుడు కాషాయం రంగు ఉందండి, కాషాయం రంగు ఎందుకు కడతారు మీరు ఇప్పటివరకు ఎక్కడన్నా విన్నారా? లేదు. కాషాయం సన్యాసులందరూ కూడా ఆరెంజ్ కలర్ వేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అది సూర్య ప్రభావితమైనటువంటి, సూర్యుడు పట్టుదల కారకుడు, మంచి అద్భుతమైనటువంటి నాడీ వ్యవస్థకు అతనే కారకుడు, పితృకారకుడు అతనే, ఒక వంశకారకుడు అతనే, వాక్చాతుర్య కారకుడు అతనే. రవి అనేది చాలా బలమైనటువంటి గ్రహం, వాస్తవంగా గ్రహాధిపతి అతను. సో ఎవరైతే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారో వారి శరీరం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళీ వాడు అదే ఆరెంజ్ డ్రెస్ వేసుకొని నేను మాంసం తింటా, నేను మందు తాగుతా, నేను స్త్రీతో సంభోగం చేస్తా అనే ఆలోచనలు వాడు వస్తే వాడు సన్యాసి ఎందుకు అవుతాడు? సన్యాసి అంటేనే కదా దాని అర్థము, అన్ని ఛేదించడము. వీడు దేనికి లొంగకూడదు కదా. సో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవడంలో తెలియకుండానే మనలో ఆ రకమైనటువంటి భక్తి భావం ఉంటుంది, మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వైట్ వేస్తారు, మీరు గమనించండి, చాలా మంది వైట్ వేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా రాజకీయ నాయకులు వైట్. ఈ వైట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? మనకున్న ఖాదీ కలర్ వైట్, మన పత్తి కాటన్ ఏం కలర్? వైట్. దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్షన్సే కదా ఏ బట్ట అయినా కూడా. సో ఎప్పుడైతే పూర్వము ఈ రంగులు ఇంగులు ఇంకా బాగా పెరగని రోజులలో మనకు సిల్క్ అనే వరకు మనకు 2 రకాల సిల్క్స్ ఉన్నాయి మనకి. డార్క్ గోల్డ్ కలర్ సిల్క్ ఒకటి వస్తుంది, లైట్ మెరూన్ షేడ్ లో ఒక సిల్క్ వస్తుంది యాక్చువల్గా మన వాటితోటి పురుగులతోటి. కానీ మెయిన్ కాటన్ తోటే కదా, తెలిపే కదండి. సో మొదటి నుంచి కూడా మన వాళ్ళు ఏంటంటే ఈ కలర్స్ ఎందుకు వాడాలి, కలర్స్ ఎందుకు వాడాలి, ఈ ఆర్టిఫిషియల్స్ వేసుకొని మన శరీరాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? ఎందుకంటే ఒక యూనివర్సిటీలో, అమెరికా యూనివర్సిటీ వాళ్ళు మన వేసుకున్న బట్టలకు వేసిన డై కలర్స్ తో క్యాన్సర్ వస్తుందని డిటెక్ట్ చేశారు. ఓ మై గాడ్. వాస్తవంగా మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. ఈజ్ డై కలర్స్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ స్కిన్ అని మీరు కొట్టండి, క్యాన్సర్స్ కి అది కూడా ఒక. అది ఏమైతుందంటే అది వేసుకొని మనం బయటికి వెళ్తున్నాం, అది వేసుకొని మనం బయటికి వెళ్ళడం, సూర్యకిరణాలు మన మీద పడడం వల్ల శరీరానికి అది ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అది మంచి విధానం కాదు. సో అందుకోసం మన పూర్వం ఏంటంటే అంత కలర్స్ కి దూరం పెట్టే ప్రయత్నం చేశారు. సో మనం వైట్ టాపిక్ ఉంది. నిర్మలమైన మనసు, చంద్రుడు అధిపతి, ఏదన్నా ప్లెజెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు సహజంగా కూడా మనకు ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది, అంతే కదా? అలాగే ఉంటుంది. అదే గురువు మన కుజుడు తీసుకోండి, రెడ్ కలర్. మీరు యుద్ధానికి సంబంధించిన జెండాలు కానీ, యుద్ధానికి సంబంధించిన బట్టలు కానీ మీరు గమనించుకొని చూసుకోండి, అన్ని ఎరుపులోనే ఉంటాయి. మీరు కాశీలో వ్యాసకాశి అని ఉంటుంది, ఆ వ్యాసకాశిలో అన్ని దుస్తులు తర్వాత వాడినటువంటి అన్ని ఉంటాయి, వెపన్స్ అక్కడ. మీరు గమనించండి, అక్కడ
సో లేదా పాత రాజులకు సంబంధించిన మ్యూజియంస్ చూడండి, బట్టలలో కూడా చాలా వరకు ఎరుపును వాడే ప్రయత్నం చేస్తారు. కరెక్ట్. అవును అవును. ఎందుకంటే ఆ ఆవేశం ఉండాలి, కుజుడు ఆవేశం, ఓకే ఓకే. రౌద్రుడు వెళ్ళిపోవాలి, దూంకాలే, వాడు ఏమైనా చేసేసేయాలి. యుద్ధానికి సంబంధించినటువంటి లక్షణం అది. ఓకే రెండోది కంటికి అది చాలా క్విక్ గా యాక్సెప్ట్ చేస్తారు, ఓకే. కంటిని క్విక్ గా యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసం మీరు ఏదైనా ఆపడానికి రెడ్ కలర్ సిగ్నల్స్ కానీ రెడ్ కలర్ జెండా వాడే కారణం అదే. ఎందుకంటే ఐ తొందరగా ఎక్కువ క్యాచ్ చేస్తుంది. ఓకే. అంటే మన కళ్ళు కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్స్ లో అవును. కొన్ని మాత్రమే తీసుకుంటాయి, అవును. అందులో రెడ్ కలర్ ఎక్కువ అన్నమాట. ఓకే.